నమస్కారం రైతులారా. ఈరోజు వచ్చేసి మా లక్ష్మీపూర్ గ్రామంలో ఒక 10-12 రోజుల కింద నరిగే దత్తు గారు స్ప్రే చేయడం జరిగింది. వారి ఫీల్డ్ని విజిట్ చేద్దామని మేము ఇక్కడ రావడం జరిగింది. ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు, వెళ్ళిండట, వస్తున్నాడు. వచ్చిన తర్వాత ఆయన రిజల్ట్ ఏముంది, ఎట్లా వచ్చింది, ఎట్లా ఉంది, మేము ఇచ్చిన మందులతోని ఎట్లా ఉంది అని ఆయన మాటల్లో కూడా విందాం. అందుకొరకు ఇది చేయడం ముందు రీల్ అని చేయడం జరుగుతుంది రైతులారా. ఇంకోటి వచ్చేసి రైతులారా, నేను ఇన్ని వీడియోస్ పెడుతున్నా కానీ ప్రజలారా, రైతులారా, తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెలారా, నా వీడియోస్కు సబ్స్క్రైబర్ 150 మంది మాత్రమే ఉన్నారు. 150-160 మంది మాత్రమే ఉన్నారు. కొద్దిగా దయతలిచి, ఎందుకంటే రైతుకు మేలు జరుగుతున్నది కాబట్టి నేను రైతు దగ్గరికి వెళ్ళి ఫీల్డ్ వర్క్ ఇస్తున్నా కాబట్టి ప్రతి రైతుకు మేలు జరగాలని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయగలరని నా యొక్క మనవి, నా విజ్ఞప్తి. మీకు రైతుకు మంచిగా జరుగుతుంది కాబట్టి మీరు కూడా కొద్దిగా సాయం చేసినట్టే అవుతుంది. అది షేర్ చేస్తే నాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి నేను కూడా ఇంకొక రైతుని, ఈ రైతు కాక ఇంకొక రైతు దగ్గరికి చేరుకోగలుగుతా. రైతుకు మేలు జరిగే అవకాశాలే చాలా ఉన్నాయి. రైతుకు మేలు జరగాలన్న నా ఒక ఇది. జై జవాన్ జై కిసాన్. మన దేశం బాగుండాలంటే రైతు బాగుంటేనే మన దేశం బాగుంటుంది. కాబట్టి మీరు కొద్దిగా దయచేసి రైతులారా నమస్కారం. విలేజ్ వచ్చేసి మా గ్రామం లక్ష్మీపూర్. ఇది నరిగే దత్తు గారు, అశోక్ గారు, అంటే దత్తు గారు వాళ్ళ అబ్బాయి. ఇది 10-11-12 రోజుల కింద మన స్ప్రే వాడడం జరిగింది. ఆ రోజు వచ్చి విజిట్ చేసి నేను మందులు రాసిచ్చి ఇవ్వడం జరిగింది. మళ్ళీ 10-11 రోజులకు వస్తా అని వచ్చిన ఆ రిజల్ట్ అనేది ఎట్లా ఉన్నదో వాళ్ళని అడిగి నేను మీకు తెలుసుకుందాం. చెప్పు మన అశోక్ మన తాత. ఈ మందు కొట్టిన దానికి మాకైతే రిజల్ట్ అంతా బరాబర్ అనిపిస్తున్నది. మరి వచ్చే సంవత్సరం కూడా ఇవే మందులు వాడతాము. మాకైతే ఎంతో బెస్ట్ అనిపిస్తున్నది. మా ఊరు గణేష్ అనే పిల్లడు మా చేను దగ్గర అతనే, మాకు అతని భరోసా మీద మందులు కొట్టినాము. ఆ మందులతోటి మేము డెవలప్ ముందుకు పోయే ప్రయత్నం చేస్తాము. ఇంకా మాకు తెలిసిన కాడికి ఇంకా వేరే వాళ్ళకి కూడా మేము చెప్తాం. థ్యాంక్ యూ. దత్తు, మీరు ఏమనుకుంటున్నారు? ఆ రోజు వచ్చినప్పుడు ఎట్లా ఉండే, ఈ రోజు ఎట్లా ఉన్నది? గణేష్ ఆ రోజు ఇట్లా పూత లేకుండే, స్టార్టింగ్ ఉండే. మరి మనం మందు కొట్టిన తర్వాత ఎట్లా పూత బ్రాంచెస్ అన్ని కనిపిస్తున్నాయి. పంగేసింది మంచిగానే, పూత సుఖ మంచిగా నచ్చింది. మీకైతే సాటిస్ఫాక్షన్ ఉన్నది కదా దత్తు? అంటే మనుషులకు వెళ్ళి, గుండెలకు వెళ్ళి వేరే రైతులకు చెప్పొచ్చు. ఎందుకంటే ఏదో ఒక్కపారి స్ప్రే నిగిన మనం గ్యాప్ చేసినాం అనుకో, అది రైతుకు 10 రోజులు మరి కొట్టాడు, 10 రోజులు కొట్టాడు, 12 రోజులు కొట్టాడు. ఆ టైమింగ్ లో గ్యాప్ అయిందా, మా మందు కరెక్ట్ మనం ఇయ్యలేనా, టైమింగ్ అంటే ఆ టైంకు కలెక్షన్ మంచి కాంబినేషన్ ఇయ్యలేదా, ఆ రైతు ఆ టైంకు ఒక్క ఇప్పం పోయినట్టే. అందులో కూడా ఈల్డింగ్ తక్కువ అయిపోతుంది. అట్లా నేను ఆ ఉద్దేశంతో ఇదివరకు దాకా నేను ఏ చైన్లో ఇచ్చినా కూడా ఈల్డింగే ఉన్నది. నేను రియల్ చెప్తున్నా కదా. ఇక్కడ కాప్రీలా దగ్గర దగ్గర పూతచ్చుడు ఇంత మంచిగా ఉన్నది. అదే ఇగో కాప్రీలో ఏమైంది అంటే 8 ఎకరాలల్లా 50 కుంటల తొగలు అయినాయి. ఫస్ట్ 6 స్ప్రేలో 7 స్ప్రేలో వేసిండు అతని పేరు ఎల్టీ వెంకట్ రెడ్డి. అతనికి ఒక చిన్న సన్మానం కూడా చేసిన. అతను నాకు దగ్గర 6 ఏళ్ళ నుంచి నన్ను ఇడక ఇప్పటిదాకా వాడుతున్నాడు. అలా విలేజ్ లో కూడా అతనితో నాకు మస్తు మంది ఈ ట్రైన్లు. మరి నేను ఏ చైన్లో అయితే కొట్టిపించినో ఆ చైన్ల కింది నుంచి కాతుంది, దగ్గర పూతున్నది, బ్రాంచెస్ హైలైట్ ఉన్నది. కొట్టిన దానికి వాళ్ళే చెప్పుకుంటున్నారు. నేను అంతగా చెప్పి అవసరం కూడా పట్టలేదు. అప్పటికి కొద్దిగా పెరిగింది పంగ చూడ పూత కూడా దగ్గర వచ్చింది, మస్తు పూత. మర్ర ఇది పోసి ఎక్క రోజులు కూడా కాలేదు. ఇది వెనక్కి పోసింది డిసెంబర్ 6 అంటే వెనక్కి మొన్న ఇది పెద్ద యాకం రోజులది కూడా కాదు శనగ. అట్లా మీకైతే మంచిగా ఉన్నది కదా. ఇప్పుడు వాటర్ పెట్టినాక ఇంకొక స్ప్రే మంచిది కూడా. నమస్కారం. ఇంకొకటి పెట్టి ఇక మంచిగా సాల్కు ఒక స్ప్రే అవసరం, ఒక తడి అవసరం, ఒక స్ప్రే. ఇప్పుడు ఈ తడి అయిపోయిందంటే కొట్టేసిన మనకు ఇక మరి అవసరం లేదు. ఆల్రెడీ ఎండలు కూడా ముదిరినాయి.
మనకి ఎట్లా బుడ్డ పట్టేది బుడ్డ ఊరేది అది కొట్టుకుందాం. బుడ్డ పట్టేది ఇప్పుడు ఈ ఎండలకు కొంచెం చల్లలకు ఏదైనా మెగ్నీషియం బోరాన్ అసంటిది కొట్టుకుందాం చల్లగా కొరకు. అది దాని కొరకు కూడా నేను ఇస్తా టెక్నికల్ గా. నేను దీనికి ఏమి ఇవ్వాలా, ఈ ఎండ ఉన్నది కానీ ఎండకు మనకేం చేయాలి, మనం చల్లటి అనేటివి కొట్టాలి. ఇంత చల్లరన రకం మందులు కూడా గుర్తు కొన్ని టెక్నికల్ గా యూజ్ చేస్తే ఇది మెగ్నీషియం బోరాన్ అవి కొంచెం చల్లగా ఉంచుతాయి. అది అవే చేస్తాను. రైట్, ఓకే.